సీతా పైన మూవీ ఎలా ఉంది? అంటే బయట రివ్యూర్స్ కొంతమంది నెటిజన్లు అందరూ సినిమా బాగుంది అని చెప్పారని నేను వెళ్ళి చూశాను. సినిమా ఎలా ఉంది నా ఒపీనియన్ ఏంటి అని చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చేసుకోండి ప్లీజ్. ఓకే ఓకే అండ్ మూవీ ఎలా ఉంది? నాకైతే నచ్చలేదు, నిజంగా నచ్చలేదు గైస్. ఎందుకు నచ్చలేదు అనేది డీటెయిల్ గా చెప్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నేను సినిమా చూసిన కాంచి సినిమా అయ్యేదాకా నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ప్లీజ్ చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. మూవీలో స్టార్టింగ్ ఏ షాట్లు వాడతారండి. స్టార్టింగ్ ఏ షాట్లతో మొదలెడతారు సినిమా. అంటే ఇది సినిమా అనుకుంటున్నారా లేకపోతే యూట్యూబ్ లో పెట్టే వీడియో అనుకుంటున్నారో తెలియట్లేదు. కానీ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ గారు తీశారు కాబట్టి సినిమా మనకు తెలుసు ఆయన ఎలాంటి సినిమా తీయాలనుకున్నారో. డైరెక్ట్ గూగుల్లోకి వెళ్ళి ఏ సైట్ లో ఓపెన్ చేసి ఏ వస్తాయి కదా సైట్ లో అక్కడికి వెళ్ళి ఇట్లా షార్ట్స్ కావాలని టైప్ చేసేసి వచ్చిన షార్ట్లు డైరెక్ట్ దీంట్లో పెట్టేసినట్టు ఉంటుందండి షార్ట్లు. అంటే ఇక్కడ మధ్యలో ఒక అస్సలు సినిమా ముందుంది, ఆ పాటకు ముందు కళ్యాణ మండపం చూపెడతారండి ఫంక్షన్ హాల్. డైరెక్ట్ ఏ షాట్ అది ఈజీగా తెలిసిపోద్ది. ఏ షాట్ మధ్యలో ఆ కొండలు ప్రకృతి నుంచి ఇలాగా ఎక్కడో ఇంటర్వల్ ముందు ఎక్కడో చూపెడతారు. ప్రకృతి నుంచి పల్లెటూరుని ఇలా చూపెడదామని షాట్ వేస్తారు. అది ఏ షాట్. అంటే అది రియల్ గా మనం ఫీల్ అవ్వాలా లేకపోతే ఏ షాట్ అని ఫీల్ అవ్వాలా నాకేం అర్థం అవుతలేదు. ఏదో నేను బొమ్మ సినిమా చూసినట్టుందండి నిజంగా. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమి లేదు. డిటైల్ టీవీలోకి వెళ్తే ఆ అమ్మాయి హైదరాబాద్ వెళ్తుందండి. ట్రావెలింగ్ లో హీరో పరిచయం అవుతాడు. ఆ కార్ వెళ్తున్నప్పుడు హీరో ఆ కారుని చేసి పరిగెట్టుకుంటూ వచ్చి మేడం లిఫ్ట్ ఇవ్వని అని అడుగుతాడు. లిఫ్ట్ ఇవ్వరా అని అడుగుతాడు. అంటే మామూలుగా వెళ్ళే కారుని దాని వెనకాల పరిగెట్టి లిఫ్ట్ అడుగుతూ ఎందుకు, వెనకాల కార్లు బోల్డ్ వస్తున్నాయి కదా అని అనిపించింది నాకు. జస్ట్ నాకు అనిపించింది గైస్, నేను చెప్తున్నాను. అయిపోయింది ఏదో మొత్తం ఇక్కడ కింద మీద పడే కారు లిఫ్ట్ ఎక్కుతాడు. అమ్మాయి లిఫ్ట్ ఎత్తుంది. ఈ దారిలో వీళ్ళ హైదరాబాద్ వెళ్ళే దారిలో చాలా మంది ప్రముఖ వ్యక్తులు, చాలా మంది పిల్లలు, వీళ్ళు మొత్తం రకరకాల మనుషులు తగులుతారు. ఇక్కడే అర్జున్ గారు కూడా తగులుతారు. అమ్మ అర్జున్ గారండి అలా కారు లైన్లో వచ్చి ఇలా వచ్చి దూకుతారండి బయటికి. ఆ జుట్టు చూడాలండి మామూలుగా. ఈ జుట్టు ఫ్యాంటసీలు ఏంటో, ఆయన కటింగ్ చేసుకుని నీట్ గా హెయిర్ స్టైల్ వేసుకుని అంటే రౌడీ అంటే ఇలాగే ఉండాలా అన్నట్టు ఉంటది. ఆయన ఒంటి నిండా టాటూలు ఏంటి బాబోయ్ నథింగ్ అండి. అసలు చూడలేకపోయింది నేను ఆయన గెటప్ ని. అది అయిపోద్ది. అది గెటప్ బాగాలేదు, ఆయన ఎంట్రన్స్ బాగాలేదు, ఆయన సీన్స్ బాగాలేదండి నిజం చెప్తున్నాను. బట్ అయిపోయింది. అలా హైదరాబాద్ వెళ్ళిపోతారా. ఈ మధ్యలో హీరో కూడా వాళ్ళ ఊరు వచ్చి దిగిపోతారా. హైదరాబాద్ వెళ్ళిపోతుంది అమ్మాయి. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరుగుద్దండి. ఆ ఇన్సిడెంట్ వల్ల ఆ అమ్మాయి ఒక ప్రమాదం జరుగుద్ది. ఆ ప్రమాదం వల్ల అమ్మాయి తప్పించుకుంటది. ఆ అమ్మాయి ఎందుకు తప్పించుకుంది, ఆ అమ్మాయి తప్పించుకోవడానికి కారణమైన మనుషులకి థ్యాంక్స్ చెప్దామని మళ్ళీ వెనక్కి బయలుదేరుతుంది అమ్మాయి. ఈ వెనక్కి వచ్చేటప్పుడు ఫస్ట్ ఈ అమ్మాయి ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి కారణమైన ఫస్ట్ వ్యక్తి హీరోకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పడానికి హీరో వాళ్ళ ఇంటికి వెళ్తారు. హీరో వాళ్ళ ఇంటికి వెళ్తుంది అమ్మాయి. హీరో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి వెళ్ళడం అక్కడ గేదెగో ఆవుకో పిల్ల పుట్టేస్తుంది. ఇక్కడ మొదలవుద్ది. వాళ్ళందరూ సీత 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 మొత్తం వీళ్ళందరూ అమ్మాయి మీద ప్రేమలకు వచ్చేస్తారు. అక్కడ పెద్ద సంబరం జరుగుతుంది. ఇట్స్ సంథింగ్ ఈజ్ మనకి ఇప్పటికే టార్చర్స్ అవ్వాలంటే అక్కడ ఇంకొక పెద్ద టార్చర్లు చెప్పేస్తారు. అంటే ఇదంతా ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న వ్యక్తికే ఎక్కుతుంది. మనం ఫ్యామిలీ కాదు కదా. అంటే అది మన అనిల్ రావుపూడి గారి సినిమాలతో అంటారు చూడండి, ఫ్యామిలీస్ కి ఎక్కేస్తారు ఇది అంటారు. మన ఫ్యామిలీస్ కాదు, మనం బజార్ నా కొడుకు కాబట్టి మనకి ఎక్కలేదు సినిమా. అయిపోద్ది. అది ఒక పెద్ద టార్చర్ అండి. అసలు నిజం చెప్తున్నానండి, టార్చర్ లో డబుల్ టార్చర్ చూపించారండి. అది అక్కడే ఇంటర్వల్ వస్తుంది. అక్కడలో థియేటర్ లో ఒక 20 మంది వెళ్ళిపోయారు బయటికి. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. ఏదని చెప్తున్నారు వెళ్తాం మొత్తం ఒక 50 మంది ఎంతమంది వచ్చారు సినిమాకి. దాంట్లో 20 మంది బయటకు వెళ్ళిపోయారు. అండ్ సెకండ్ హాఫ్ అక్కడి నుంచి మళ్ళీ మొదలవుతుంది. ఇది మాక్సిమం అంటే ఈ అమ్మాయి హైదరాబాద్ వెళ్ళినప్పుడు పరిచయం అవుతారు కదా, వాళ్ళందరూ వెళ్ళినప్పుడు బాగానే ఉంటారు. వీళ్ళు వెనక్కి వచ్చినప్పుడే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ వీళ్ళు వెళ్ళి సాల్వ్ చేస్తారు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి. గొప్పతనం అంటే అది, థ్యాంక్స్ చెప్పి. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. మూడు ఖరాబ్ అవుతుంది, నాకు ఇంట్రెస్ట్ పోయింది లవడాల ప్రోగ్రామ్. ఈ ఎలక్కొచ్చేటప్పుడు ఒక ఆయన వస్తారండి, ధ్రువ గారని కన్నడ యాక్టర్. ఎవరో అర్జున్ గారి మేనల్లుడు. మామూలు కండలు చూపించడానికి వచ్చినట్టు ఉంది ఆయన. మామూలు నిజం చెప్తున్నానండి. మామూలుగా ఇప్పుడు మంచి బట్టలు వేసుకురావచ్చు కదా, కళ్ళలో చూపించకుండా. నిజం చెప్తున్నానండి, ఆయన ఫైట్ ఉంటదండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అత్తర కొట్టారు కానీ ఆయన ఫైట్ ఉంటదండి. యూట్యూబ్ లోను ఇది వరకు టిక్ టాక్ లో ఇవి ఉన్నప్పుడు పిల్లలు ఫైట్లు స్పూఫ్ చేసేవారు చూడండి, సేమ్ అట్లా ఉంటదండి ఫైట్. అది నిజం చెప్తున్నానండి, అట్లానే ఉంటది ఫైట్ అది. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి లెగుస్తుందండి.
అస్సలు వాళ్ళ పిల్లలు అది అది అయ్యి బాబోయ్, ఆ ఆవులు అదంతా ఏఐలో గ్రాఫిక్స్ విజువల్స్ లో పెట్టేశారండి. నిజంగా అలాగా ఉంటది. అంటే అసలు మామూలుగా మీరు సినిమా తీద్దాం అనుకున్నా, లేకపోతే ఏఐతో సినిమాలు తీద్దాం అనుకుంటారు, లేదా విజువల్స్ పెట్టి సినిమా తీద్దాం అనుకున్నా నాకు అర్థం కాల. ఆ ఫైట్ కూడా అసలు చాలా అది చెప్పడానికి ఏం లేదు, అసలు నెంబర్ 1 టార్చర్ అండి. అలా అవుతుంది మొత్తం. ఈలో అవుతుంది. ఈలో తర్వాత అర్జున్ గారికి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్తారు. అర్జున్ గారు వీళ్ళు చెప్పిన దానికి అర్జున్ గారు అమ్మాయి ఏమని మారిపోయి ఆయన రౌడీ ఎప్పుడు దాకా ఆయన రౌడీ వదిలేసి మంచి మనిషి అయిపోతారు ఆయన. అలా అయిపోయి ఈ లోపు హీరోయిన్ లవ్ చేసుకుంటారు. ఎదరికి వెళ్తారు, అయిపోతా వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇక్కడ ట్విస్ట్ మళ్ళీ అసలు అమ్మ ఫ్యూజ్ ఎగిరిపోయే ట్విస్ట్ అక్కడ. ఆ ట్విస్ట్ ఏంటంటే మీరు సినిమా చూసేసుకోండి. వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు. వీళ్ళిద్దరు లవ్ కలుద్దామా కలవదా అన్నట్టు ఇలా జరుగుతుంది. ఇక్కడ పెద్ద ప్రాబ్లం అవుతుంది. సంథింగ్ జరుగుతుంది. సినిమా చూసి తెలుసుకోండి. ఇక్కడ సినిమా క్లారిఫై అవుతుంది. అంటే ఫస్ట్ నుంచి ఏం జరుగుతుందో ఏంటి అనేది ఇలా క్లారిఫై అవుతుంది. ఓహో ఇంతగా హీరో వెళ్ళాడు, ఓకే ఇంతగా వెళ్ళా, అప్పుడు ఒక క్లారిటీ అవుతుంది. అంటే సినిమా అప్పుడు వరకు ఒక 2 hours ఎంత ఉండొచ్చో, తర్వాత ఒక పావుగంట సినిమా ఉంటుందండి. అంటే 2 hours సినిమా టార్చర్ చూపించేసి ఆ చివరి పావుగంట సినిమా బాగుంటుందండి. అంటే ఒక ఎమోషన్, ఆ తండ్రి కూతుర్లు ఎమోషన్ ఏదో పెడతారు, హీరో హీరోయిన్ల మధ్య ఇలా పెడతారు. ఆ సీన్స్ బాగుంటాయి. అంటే అప్పటి వరకు సినిమా జరుగుతున్న దానికి క్లారిఫై ఇచ్చి ఇలా జరుగుతుంది, ఇలా స్టోరీ జరుగుతుంది. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి జా అని లెగుస్తుందండి. ఒక 2 hours సినిమాని టార్చర్ చూపించేసి అంటే ఇంకా సంథింగ్ సినిమా 2 hours బాగాలేదు అంటే ఈ 2 hours క్లారిఫికేషన్ ఇక్కడ ఇస్తే సినిమా బాగుంటది అన్న ఫీలింగ్ లోకి వెళ్ళిపోతారు అని తీసినట్టు ఉంటదండి సినిమా. అంటే 2 hours సినిమా సరిగ్గా తీయకండి, లాస్ట్ పోగండి సినిమా బాగా తీస్తే ఏంటండి అసలు ప్రాబ్లం ఏంటి ఇక్కడ? ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఆ పోగండి సినిమా చూసి వచ్చాక ఏమో సినిమా బాగానే ఉంది కదరా అని అనిపించిందండి. ఎందుకు అంటే ఫస్ట్ నుంచి నేను టార్చర్ అంతా మర్చిపోయాను లాస్ట్ పావుగంటకి. అంటే ఫస్ట్ నుంచి 2 గంటలు టార్చర్ చూపించేసి లాస్ట్ పావుగంట సినిమా బాగా తెస్తే సినిమా బాగుంటుందండి. అసలు నాకైతే నచ్చలే సినిమా. ఆ కొన్ని క్యారెక్టర్లు అయితే అసలు ఎందుకు వస్తున్నాయి తెలదు, ఎందుకు వెళ్ళిపోతున్నాయి తెలదు. వాళ్ళైతే ధ్రువ సర్జా గారు ఇలా కండలు చూపించడానికి, ఇలా హెయిర్ జుట్టు చూపించడానికి వచ్చినట్టు ఉంటదండి. సినిమా అయితే బాగాలేదు. విశ్వక్సేన్ గారు నాకు సినిమా ఇది చెయ్యకపోవడానికి కారణం అయితే నాకు సినిమా చూసినప్పుడే అర్థమైపోయింది. విశ్వక్సేన్ గారు అయితే అంటే విశ్వక్సేన్ గారు నేను మంచి సినిమాలు తీస్తారా, సినిమా హిట్లు ఎప్పుడు తీస్తారా అని కాదు కానీ, ఓకే ఇది విశ్వక్సేన్ గారి సినిమాల మీద ఈ సినిమా మీద పోలిస్తే విశ్వక్సేన్ గారి సినిమాలు బాగానే ఉంటాయి. టెక్నికల్ గా బాగానే ఉంటాయి సినిమాలు. ఇప్పుడు కథపరంగా ఏమన్నా బాగోపోయినా అది ఈ టెక్నికల్ గా బాగానే ఉంటుంది. ఇది టెక్నికల్ గా చాలా వర్స్ట్ గా ఉంటుంది సినిమా. నాకైతే నచ్చలేదు. ఇది గైస్ సినిమా రివ్యూ. మీకు ఎలా అనిపించిందో మీరు చూసుంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. సైనింగ్ ఆఫ్ హెచ్కే డాగ్స్.